గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. హెడ్లైన్స్ చూద్దాం. నేడు సొంత నియోజకవర్గానికి చంద్రబాబు 2 రోజుల పాటు విస్తృత పర్యటన. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. తెలంగాణలో కొనసాగుతున్న జూడాల సమ్మె ఇవాళ మరోసారి ప్రభుత్వం చర్చలకు పిలిచే అవకాశం. లోక్సభ స్పీకర్ నామినేషన్ ఇంకా పేరు ఖరారు చేయని ఎన్డీఏ. మరింతగా క్షీణించిన అతిశీ ఆరోగ్యం, ఆసుపత్రికి తరలింపు. దక్షిణ కొరియాలో లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో పేలుడు, 22 మంది కార్మికుల దుర్మరణం. ఆస్ట్రేలియాపై భారత్ గ్రాండ్ విక్టరీ, సెమీస్కు దూసుకెళ్లిన టీమిండియా. దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని నివారించాలని కోరుతూ నిరాహార దీక్షకు దిగిన యాప్ మంత్రి అతిశీ ఆరోగ్యం అర్ధరాత్రి క్షీణించింది. దీంతో యాప్ నేత సంజయ్ సింగ్, ఇతర నేతలు, కార్యకర్తలు ఆమెను లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ హాస్పిటల్కు తరలించారు. అతిశీ రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోయి 36కు చేరాయని మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు. అతిశీ ఆరోగ్యం క్షీణించిందని వెంటనే ఆసుపత్రికి తరలించకపోతే ఆమె పరిస్థితి మరింతగా విషమించే అవకాశం ఉందని వైద్యులు తెలియజేయడంతో తాము ఆమెను ఆసుపత్రిలో చేర్చామని ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. అతిశీ ఢిల్లీ ప్రజల కోసం పోరాడుతున్నారని తెలిపారు. ఢిల్లీ ప్రజలకు హర్యానా నుంచి నీరు అందేలా చూడాలని జూన్ 21 నుంచి జలమండలి మంత్రి అతిశీ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. జూన్ 21న ఉపవాస దీక్షకు ముందు ఆమె బరువు 65.8 కిలోలు. నిరాహార దీక్ష 4వ రోజుకు ఆమె బరువు 63.6 కిలోలకు తగ్గింది. 4 రోజుల్లో రక్తంలో చక్కెర స్థాయి 28 యూనిట్లు తగ్గింది. రక్తపోటు స్థాయి కూడా తగ్గిపోయింది. ఇది ప్రమాదకరమని వైద్యులు చెప్పడంతో ఆమెను పార్టీ నేతలు ఆసుపత్రికి తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఇవాళ 2వ రోజు ఆయన హస్తిన పర్యటన కొనసాగనుంది. నిన్న పలువురు కేంద్ర మంత్రులను కలిసిన ఆయన ఇవాళ కూడా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. నిన్న రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్ను కలిశారు రేవంత్. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతోనూ సమావేశమయ్యారు. పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్ హాజరవుతారనే సమాచారం. రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ కూడా ఉన్నారు. ఇటీవలే ఆయన రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ఇవాళ రేపు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. హదరినవాబ్ బ్రాంచ్ కాలువను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం బహిరంగ సభలో పాల్గొంటారు. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 4 గంటలకు పైగా చర్చించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. మెగా డిఎస్సీ నిర్వహణ, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, పెన్షన్ల పెంపు, నైపుణ్యాల గణనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముందుగా మెగా డిఎస్సీ నిర్వహణకు వీలుగా కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 1 నుంచి డిఎస్సీ నిర్వహణ ప్రక్రియ ప్రారంభించాలని, డిసెంబర్ 10 కల్లా దీన్ని ముగించాలని నిర్ణయించారు. అలాగే వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అటు రాష్ట్రంలో ఎన్నికల హామీ మేరకు వృద్ధులు, దివ్యాంగులు, ఇతర వర్గాలకు పెన్షన్ల పెంపుకు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీంతో పాటు రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మూతపడిన అన్నా క్యాంటీన్లను తిరిగి తెరిచేందుకు వీలుగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వీటిని అందుబాటులోకి తెస్తారు. అలాగే చంద్రబాబు 5వ సంతకమైన నైపుణ్యాల గణన చేపట్టేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వీటితో పాటు విజయవాడలో ఉన్న వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తిరిగి ఎన్టీఆర్గా మార్చాలని నిర్ణయించారు. ఏపీలో గంజాయి నిర్మూలనకు సూచనలు చేసేందుకు 5 మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. ఇందులో మంత్రులు అనిత, లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, సంధ్యారాణి సభ్యులుగా ఉంటారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ పనులు వెంటనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. పాట్ హోల్స్ను వెంటనే పూడ్చాలని నిర్ణయించారు. అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులను దగా చేసిందని మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సీ పేరిట అన్ని స్కూళ్లలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు, కానీ ఎన్నికల ముందు మాత్రమే డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు తీరని నష్టం చేసిందని పార్థసారథి తెలిపారు. సామాజిక పింఛన్లు దాదాపు 65 లక్షల మందికి ఉపయోగపడే విధంగా 28 కేటగిరీస్లో వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. నేను 3,000 నుంచి 4,000 రూపాయలకి ఈ పెన్షన్ను పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాదాపు 65 లక్షల మందికి 65.3 లక్షల మందికి ఈ పెంపుదల మూలంగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. పోయిన ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి కేవలం ఒక 10-15 రోజులు మాత్రమే తీసుకోవటం దీంట్లో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాం. ఈ పెన్షన్ని జూలై 1వ తారీఖున సచివాలయం స్టాఫ్తో ఇంటింటికి ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం లోపల పెన్షన్ అన్నింటినీ కూడా పెన్షన్దారులు చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సవినీయంగా మనం చేస్తామని నేను
మరోవైపు 7 ప్రధాన శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పోలవరం, అమరావతి, లిక్కర్, మైనింగ్, ఫైనాన్స్, విద్యుత్ శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే గంజాయి అరికట్టడంపైన కేబినెట్లో ప్రధానంగా చర్చ జరిగింది. మరోవైపు సచివాలయాల ఉద్యోగుల చేత ఇంటింటికే పెన్షన్ పంపిణీ చేయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె బాట పట్టారు. ఉపకార వేతనాలు చెల్లించి తమ అపరిష్కృత డిమాండ్లు పరిష్కరించాలని ఈ నెల 18న ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో జూడాలు సమ్మె సైరన్ మోగించారు. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 5 రోజుల క్రితం జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో రోజులు గడుస్తున్నా ప్రభుత్వం చలించకపోవడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఓపీ సేవలను బహిష్కరించి సమ్మెబాట పట్టారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. జూడాల నిర్ణయంతో పలు ఆసుపత్రులలో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెల స్టైఫండ్ చెల్లింపు, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్లకు 1,25,000 గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. వైద్య కళాశాలలో పెంచిన 15% సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకూడదని, వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవడంతో పలు డిమాండ్లతో ఈ నెల 18న జూనియర్ డాక్టర్లు సమ్మె నోటీసులు ఇచ్చారు. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహతో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వారు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అందుకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినప్పటికీ పలు అంశాలపై స్పష్టత రాలేదు. దీంతో జూడాలు తమ సమ్మెను యథాతథంగా కొనసాగిస్తున్నారు. ఉపకార వేతనాల పెంపు, ఆసుపత్రులలో అసౌకర్యాలు, పలు సందర్భాలలో వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా 4,000 మందికి పైగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మె బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సేవలు మినహా ఓపీ సేవలు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందంటున్నారు జూనియర్ డాక్టర్లు. ప్రభుత్వం ప్రజారోగ్యం దృష్ట్యా జూడాల సమ్మెలు పరిష్కరిస్తుందా లేక ప్రత్యామ్నాయ సూచనలు చేస్తుందో చూడాలి మరి. కేటీఆర్ అసలైన కోతల మాస్టర్ అని కిసాన్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం కేటీఆర్కు ఇష్టం లేనట్లుందని ఆరోపించారు. అధికారం కోల్పోయాక కేటీఆర్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 18 లక్షల ఎకరాల భూమిని పార్ట్ బిలో పెట్టారని తెలిపారు. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగా దాన్ని వెంటనే అమలు చేయడానికి క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా చర్చ చేసుకొని 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఏమంటాడు ఆయన అంటే సీఎం అంటే కటింగ్ మాస్టరా? ఈయనకు అలవాటు. ఈయనకి ప్రతిదాన్ని కోతి మాటలు మాట్లాడి మంచి విషయాన్ని కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా ఉండి ఆ నిర్ణయాన్ని ఆహ్వానించకుండా ప్రతి విషయాన్ని ఏదో రకంగా దాన్ని క్రిటికల్గా మాట్లాడడం ఆయనకు అలవాటైపోయింది. మేము కూడా అంటాం, కేటీఆర్ గారు మీరు కోతల మాస్టరు. అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే కోతలు కోసిండ్రు, అధికారం పోయినప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే కోతలు కోస్తున్నారు.
రిటైర్డ్ ఎస్ఐ పెంచలయ్య వేధింపుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు బాధితురాలి కృష్ణవేణి. కడప నగరంలో వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడిన ఆమె ఏడాది క్రితం 7 బస్సులను కొనుగోలు చేశామని తెలిపారు. కొంత నగదును చేతి బదులుగా ఇచ్చిన రిటైర్డ్ ఎస్ఐ పెంచలయ్య గత కొన్ని రోజులుగా కొనుగోలు చేసిన బస్సులను తనకే ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. బస్సులు కొనుగోలు సమయంలో తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేస్తామని చెప్పినప్పటికీ పట్టించుకోకుండా తన భర్త రవికుమార్తో పాటు కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో పనిచేసినందుకు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాడని, తమకు న్యాయం చేసి ఆదుకోవాలని బాధితురాలు కృష్ణవేణి కోరుతున్నారు. పెంచలేదు సార్, ఆయన రిటైర్ ఎస్ఐ సార్. తప్పుడు కేసులన్నీ పెట్టి నా భర్తను అరెస్ట్ చేయించినారు సార్. సంవత్సరం నుంచి అన్ని కేసులు పెట్టుకుంటా పోతారు సార్. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టినారు సార్. మమ్మల్ని బస్సులు రాసిమ్మని చెప్పేసి చాలా టార్చర్ చేసినారు సార్ మమ్మల్ని. మేము మా పిల్లలకి ఆరోగ్యం బాగాలేక వాళ్ళకి ఆపరేషన్ చేయించుకుందామని బస్సులు పెట్టుకున్నాము సార్. ఆ బస్సులు బలవంతంగా ఇమ్మని అడుగుతున్నాడు సార్ ఆయన. లేకపోతే ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తానని మాట్లాడుతున్నాడు సార్. ఏం చేయాలో తెలియక మేము ఇక్కడికి వచ్చినాం సార్. బస్సులు మావే సార్. లేదు సార్, మావే సార్. మీరు కనుక్కోండి సార్ కావాలంటే. తప్పుడు కేసులన్నీ బస్సులు ఇవ్వలేదనే సార్. మీకు నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. నేను పోలీస్ డిపార్ట్మెంటేను, నేను ఏదనుకునే చేయగలుగుతాను, మీకు ఎవరున్నారని చెప్పేసి బెదిరించినారు సార్ మమ్మల్ని. ఒకసారి 2 సార్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి బెదిరించినారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి సినిమా టికెట్ ధరల పెంపు అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 27 నుంచి 2 వారాల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. టికెట్ ధరల పెంపు అదనపు షోలకు అనుమతి కోరుతూ నిర్మాత అశ్విని దత్ చేసిన వినతిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కల్కి చిత్ర టికెట్పై సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ₹75, మల్టీప్లెక్స్లో ₹125 వరకు పెంచుకోవచ్చని పేర్కొంది. దీంతో పాటు రోజుకు 5 షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న తెలుగు సినీ నిర్మాతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు. ఈ క్రమంలో టికెట్ల అంశంపై కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో దారుణం చోటు చేసుకుంది. 3 ఏళ్ల బాలికపై బీహార్కు చెందిన 45 ఏళ్ల వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాలిక ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో పక్కనున్న ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని నిందితుడిని బంధించి పోలీసులకు అప్పగించారు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ హిందీ వాళ్ళు అడ్డుకున్నట్టు T20 ప్రపంచ కప్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. T20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో భారత జట్టు అడుగుపెట్టింది. ఆస్ట్రేలియాతో సూపర్ 8 చివరి మ్యాచ్లో నెగ్గిన రోహిత్ సేన అజేయంగా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 24 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ గ్రూప్ 1 నుంచి తమ సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ 92 రన్స్తో టాప్ స్కోరర్గా నిలవగా సూర్యకుమార్ యాదవ్ 31, శివం దుబే 28 పరుగులతో రాణించారు. సూర్యతో పాటు దుబే, హార్దిక్ సమయోచితంగా రాణించి స్కోరును 200 దాటించారు. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా కుల్దీప్ యాదవ్ 2, బుమ్రా, అక్షర్ పటేల్ తలా 1 వికెట్ సాధించారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, స్టోయినిష్ తలా 2 వికెట్లు సాధించగా హాజిల్వుడ్ తలా వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో ఓటమి పాలైన ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఫలితం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియా భవితవ్యం ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఫలితం మీదే ఆధారపడి ఉంది. బంగ్లాదేశ్పై ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే ఆసీస్ ఇంటి ముఖం పడుతోంది. గ్రూప్ 1 నుంచి రెండో జట్టుగా ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరుతోంది. గురువారం సెమీస్లో భారత్ ఇంగ్లాండ్ను ఢీకొంటుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.